ఏంటి అంటే పాత మనిషి ఉండే యాదన్న అన్నట్టు ఆయన అరమైసమ్మ దగ్గర వేసిరట. ఆయన కొత్తోళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు వాటరే వస్తలేదు. రాత్రిలో 12 గంటలకు వచ్చింది, మొన్న కూడా అట్లనే వచ్చింది. దాని గురించి ఆడ పోయి మేడంతో కూడా మాట్లాడితే వస్తుంది బాబు పైకి వెళ్ళి వస్తుంది ఏమన్నా అంటే పైకి వెళ్ళి వస్తుంది అంటే అరే పై ఏంటిది నాకు తెలియదు, ఆ పై రెడ్డిల్స్లోకి వెళ్ళి వస్తుంది అని నాకు ఇప్పుడు మాకు 1 నెల పైన అయిపోయింది సార్. మాకు ఇట్లా కనిపించలే ఎప్పుడైనా కానీ ఈ ఫస్ట్ టైము మాకు చాలా బాధ అవుతుంది. దాని గురించి ఇప్పుడు మేము గవర్నమెంట్ గురించి అయితే ఏం చెప్తలేను. నేను ఇక్కడ ఈ ఏరియాకు వైస్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ బూటా గోపాల్ లెటర్ కూడా ఇచ్చిన. మళ్ళా మీకు చెప్తున్నాను, మళ్ళా రాత్రి 11 గంటల పని నీళ్ళ మోటార్లు అమ్ముకుంటారు కొడుకులు, నీళ్లు నింపుతారు, బయట అమ్ముతారు. మాకు బస్సులు ఎడవనికి ఓడు ఒక బొట్టు కూడా ఇస్తలేరు. అదే కదా మళ్ళా అవిటికి పైసలు వస్తాయి. ఇప్పుడు మేము మంత్లీకి బిల్లు వస్తుంది మాకు, గవర్నమెంట్ వద్దని చెప్పారు, మాకు వద్దని చెప్పారు. చిట్టుడేంది అవన్నీ భయపడు, సీఎం ఉండని అవి ఉండని. మాకేమో పైసలు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? మేము కట్టుకుంటాం కదా, అది 150 ఉన్నదా 200 కడతాం. మళ్ళా అప్పుడు ఎందుకు? అవి మొన్న పోయి అడిగితే ఏమంటున్నాడు, మీరు బిల్లు కట్టారు పోయి. మాకు బిల్లు బంద్ చేసిరు సార్. బిల్లు బంద్ చేసినాకనే మొన్న పోయి అడిగితే కమర్షియల్ వాళ్ళకి మేము ఫస్ట్ ఇస్తామా బా నీళ్లు, మీకు మేము బిల్లు కడుతున్నా అన్న ఈ మాట మాట్లాడుతున్నాం. బస్సుల్లో తర్వాత కమర్షియల్ ముందు అది కథం అంతే. ఇక ఇప్పుడు కమర్షియల్ కన్నా దుకాణాలు అవి ఉంటాయి, మరి బస్సులో జనాలు ఉంటారు కదా, జనాలు తర్వాత సావురి బతుకురి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు. కమర్షియల్ దుకాణాలు ఇంపార్టెంట్, కాంప్లెక్స్ దుకాణాలు మనుషుల గురించి అవసరం లేదు. ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మా దగ్గర రావాలి, ఓట్లు లేనప్పుడు మాత్రం కమర్షియల్ అలా ఓలో ఏమన్నా అంటే వాళ్ళు బిల్లు కడుతుర్రు. ఇప్పుడు మేము బిల్లు కడతలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ ఇచ్చిండు, మీకు తెలుసు కదా, మీకు ఫ్రీ ఇచ్చిండు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు మంచిగా నడిచింది, నడవలే అని కాదు. మొన్నలాగా మంచిగా వచ్చింది. మొన్న లాస్ట్ 1.5 month నుంచి మాకు ఇదే సేమ్ ప్రాబ్లం ఇది డైలీ. ఇప్పుడు చెప్తున్నా కదా, చాలా అంటే చాలా పర్సెంట్ కరెంటు పోలేదు, వాటర్ పోలేదు కేసీఆర్ గవర్నమెంట్ లో. ఈ 1 month నుంచే పోతుంది. ఎండాకాలం స్టార్టే కాలే. అన్ని పెద్ద పెద్ద కాంప్లెక్స్లకు వాటర్ అమ్ముకుంటారు అంతే. మాకు ఇక్కడ రావడం యాదవ్ అని ఇక్కడ అపాయింట్మెంట్ డిబిఆర్ మిల్క్ అపాయింట్మెంట్ అయ్యాడు స్లమ్ ఏరియాకు. అతను తీసుకుపోయి ఇక్కడ వేరే దిక్కేసాడు. అతనికి అన్ని తెలుసు. ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీని వదిలేసి తీసేసాడు. రెగ్యులర్ ఎంప్లాయీని తీసేసి కాంట్రాక్ట్ బేసిక్ పెట్టుకున్నారు. వాళ్ళని తీసేసి రెగ్యులర్ ఎంప్లాయీనే పెట్టాలి. మాకు ప్రభుత్వం మాకు సంబంధం లేదు, మాకు వాటర్ కావాలి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ముస్లింలు రోజా టైం ఇది, చాలా మంది వాటర్ అక్కడ రోజా కూడా ఆపేసినామని ఇక్కడ అక్కడ మహిళలు చెప్తారు కదా, ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికి మాకు వేరే నల్ల నీళ్ళు తప్ప వేరే ఆధారం ఏం లేదు. అంటే బోర్ వాటర్ ఉంది, బోర్ వాటర్ లేదు. అంటే మేజర్ అంటే నీళ్ళు అందరికీ అవసరం, రిచ్ పర్సన్కి కూడా అవసరం, గరీబోనికి కూడా అవసరం. దిస్ ఈజ్ బేసిక్. నీళ్ళు కావాలి, అందరికీ నీళ్ళు కావాలి. అయితే ఇప్పుడు నీళ్ళు ఇంతకుముందు ఎట్లా వస్తుండే మన దగ్గర, అట్లా వస్తలేదు మాకు. అంటే మా బంధువులతోటి అంటే ఫైండ్ అవుట్ జరిగింది, అక్కడ వాళ్ళు నీళ్ళేమో కమర్షియల్కి అమ్మేస్తున్నారు, అందుకోసం మీకు తక్కువ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడని అంటే మీరు ఇప్పుడు నీళ్ళ కోసం ఎన్ని గంటలు ఆపొచ్చు? 1 hour 2 hour 3 hour. మాకు నీళ్ళు రావాలి పొద్దున్నే మార్నింగ్ 7 o'clock 7:30 ఇన్ బిట్వీన్లో వస్తుంది. ఆ ఇన్ బిట్వీన్ ఇచ్చిపెట్టి నీళ్ళు అదే టైంలో నైట్లా 12 గంటలకు వచ్చింది ఎస్టర్డే. ఇంతకు ముందు కూడా అట్లానే వచ్చింది. అయితే ఎవరో స్థానికోళ్ళు ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతోటి మా రిక్వెస్ట్ ఏమని రిక్వెస్ట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హియర్. ఏం ప్రాబ్లం? నీళ్ళు అందరికీ అవసరం. మీరు నీళ్ళు మాకు ఏం ఆధారం లేదు. ఇప్పుడు 3 floors 2 floors ఉన్నాయి మా దగ్గర. కిందకి వెళ్ళి నీళ్ళు పట్టుకొని ఎక్కడికి వెళ్ళి రావాలి? బోర్ లేదు. ఇక్కడికి వెళ్ళి వేరే కాలనీల దగ్గర పోయి అక్కడికి వెళ్ళి బోర్ నీళ్ళు పట్టుకొని రావాలి. నల్ల నీళ్ళు అంటే మనకు ఎక్కడ అవుట్ సైడ్లో ఒక 10 rupees ఇచ్చేస్తారు, ఒక 2-3 గంటలు తాగడానికి తీసుకోవచ్చు, కానీ వాడడానికి నీళ్ళు ఇబ్బంది. మీరు కూడా అనుభవం అనుకోవచ్చు ఎట్లా వస్తుంది నీళ్ళు అంటే ఎట్లా అంటే 3 రోజుల వరకు కూడా రాలేదు. 3 రోజుల వరకు రాలేదు. ఒక 10-15 minutes కోసం వచ్చి మళ్ళీ బంద్ అయిపోయింది. చాలా మంది మిడ్-నైట్ 1 o'clock 12 o'clock పని చేసి వస్తారు. అందరు ఇక్కడ వర్కర్స్ పని చేసే వాళ్ళకు మళ్ళీ డ్యూటీకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. నీళ్ళే లేదు అసలు. అయితే మా అందరి తరఫు నుంచి, మా పెద్దోళ్ళ అందరి తరఫు నుంచి
మన ప్రభుత్వం కానీ అని ఏం రెస్పాన్సిబుల్ ఎవరు పర్సన్స్ కానీ వాళ్ళు ఏమంటున్నారు, అన్న మాకు నీళ్ళు రాలే, పైనకెళ్ళి నీళ్ళు రాలే, పైనుంచి నీళ్ళు రాలే. పైనుంచి నీళ్ళు రాలే అంటే నేను ఒక మాట చెప్తాను, మీకు దానికి తెలుసు మాకనే తెలుసు. ఇంతకుముందు ఇప్పటిదాకా ఇలాంటి ఏం ప్రాబ్లం కాలే. మిషన్ భాగీరథలో కేసీఆర్ గవర్నమెంట్లో మొత్తం ఎన్నెన్ని చెరువులు ఉన్నాయి, దానికి సపరేట్ బడ్జెట్ శాంక్షన్ చేసి మొత్తం డిగ్గింగ్ చేసినారు, తవ్వి నీల్ కెపాసిటీకి పెంచినారు. మీకు కూడా తెలుసు, అది కరెక్ట్ ఫ్యాక్ట్. నేను ఏమన్నా రాంగ్ చెప్తే మీరు కూడా అంటే తెలుసుకోవచ్చు. కానీ అది అయిన తర్వాత ఆ నీళ్ళ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. నీళ్ళు లేకుండా నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కరెంట్ పోతుందని పబ్లిక్లో ఎవరికి ఇచ్చిపెట్టినారు, అంటే మర్చిపోయినారు వాళ్ళు. సమ్మర్లా ఎలక్ట్రిసిటీ మన దగ్గర పోతుందని కూడా అందరు మర్చిపోయినారు. ఇప్పుడు మిషన్ భగీరథ వల్ల మీరు లాభం అయిందని అంటున్నారు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటే మిషన్ భగీరథ వల్ల స్కామ్ అయింది అంటున్నారు కదా, నిజమా అబద్ధమా? ఆ స్కామ్ అయింది, అది మన చేసేది కాదు. మనకు ఇప్పుడు వచ్చేది ఏం ప్రాబ్లం, మనకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా మేము ఇన్ని రోజులు ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు స్కామ్ చేసిండు, ఏం చేసినా అది కోర్టు వల్ల అవుతుంది, మనం ఏం చెప్పలేం. అయితే అది ఆయన చేసిండు, చేసిన తర్వాత అందరికి ఇక్కడ నీళ్ళు వచ్చింది, నీళ్ళ కోసం ఏం ప్రాబ్లం రాలే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇప్పుడు ఎవరు హ్యాండ్ ఓవర్ తీసుకున్నారో ప్రస్తుతానికి ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉన్నదో వాళ్ళు అది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది వాళ్ళు అనుభవం అంటే ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? అయితే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రాబ్లం అవుతుంది, ఈ ప్రాబ్లం కాకుండా చూడాలి. అందరి నా దగ్గర కాదు, అందరికీ అంటున్నాను, ఆ ప్రాబ్లం కాకుండా వాడు చూసుకోవాలి. ఏంటి ఎందుకు గతంలో అయితే పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ నుంచి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు అదే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు నీళ్ళు రావట్లేదు ఇదే బస్సులకు అని చెప్పేసి ఇటు అన్న అధికారులని ప్రశ్నించడం జరుగుతుంది.